నువ్వే వాడుకున్నావు, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, యాజ్ ఏ కస్టమర్ గా ప్రొడక్ట్ చాలా బాగుందని సైలెంట్ గా ఉన్నావు. నష్టం ఏమైనా వస్తుందా? లేదు, చాలా బాగుంది ప్రొడక్ట్, ఒక 20 మందికి చెప్పినావు నీ దోస్తులకు, ఎవడు రాలే, ఎవడు నీ మాట ఇంటలేడు, ఎవడు జాయిన్ అవుతలేడు, నీకు లాస్ ఏమైనా వస్తుందా? ఇంకా ఫ్యూచర్ లో లాస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? మరి ఫేక్ ఎట్లా అవుతుంది మచ్చా? ఏ రకంగా ఒక్క కారణం చెప్పు నాకు, ఫేక్ ఎందుకు అవుతుంది? ఏదో నోటికి వచ్చినట్టు లొట్ట పీస్ లొల్లాయికప్పుడు లొడ మొత్తుకుంటే మనిషి అన్న కానీ ఏం తెలవకపోయినా ఫేక్ అవన్నీ వంగవేడి 4 జబర్దస్త్ అవుతారు అన్న. నేను బాధపడే విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బిజినెస్ లో జాయిన్ అవుదామని వచ్చిన, మీన్స్ నేను బయట వ్యక్తిని, ఈ మణికంఠ ఈ బిజినెస్ లో జాయిన్ అవుదాం ఒక మీటింగ్ పోయి మంచి క్లారిటీ తీసుకొని మొదలు పెడదామని స్టార్ట్ చేసి, ఆయన కర్మగాలు నా దగ్గరకు వచ్చినారా, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టే బేకారో అని బజాయ్ అన్న అనుకో, ఆయన నోట్లో మనం వచ్చినట్టే కదా. నేను పోనీ నాకేమో తెలుసా బిజినెస్? మన ఉచ్చులు ఎట్లుంటుంది అంటే, మన దరిద్రం ఏముంటుందంటే, మనం బాగుపడలే ఇంకోటి పడదు, మనం ఈఎంఐ చుట్టూ తిరిగి సావాలి, ఇంకోటి కూడా అట్టే చంపాలి, అది ఆనందం, రాక్షసానందం. బి వెరీ కేర్ఫుల్. ఆట అనేది మొదలు పెట్టాల్సింది, ఆడాల్సింది, బోర్లో పడితే మళ్ళీ లేచి మొదలు పెట్టాల్సింది. బాళ్ళు మాత్రమే వేస్తారు కొడుకులు, ఎవడు నీ కొడతానికి పక్క నిలబడదు. కోచ్ కూడా క్రీజ్ లోకి ఎంటర్ అయ్యి ముందు దాకా కోచింగ్ ఇస్తారు తప్ప క్రీజ్ లో కోచింగ్ ఇయ్యరు. ఎస్ఆర్ నువ్వు అలాంటి స్టేజ్ మీద వచ్చి చెప్పిపోతారు, సార్ ఇట్లా చేయండి, ఇది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తారు తప్ప, నువ్వు బాల్ వచ్చినప్పుడు కోచ్ బాల్ బౌన్సర్ వచ్చింది ఎట్టగొట్టాలని అడుగుతావు. పక్కకు మోసుకుంటావా, మూతి వలగొట్టుకుంటావా, తిప్పి దాన్ని 6 గా మలుస్తావా, నీ చేతిలో ఉంటుంది. ఎస్ఆర్ ఖచ్చితంగా అన్ని బాల్ ఇట్లా వస్తాయని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఏ బాల్ ఎట్లా వచ్చినా మూసుకొని ఆడాలి, అదే సెకండ్ లో చెక్ చేసుకో, అదే సెకండ్ లో నువ్వు రెస్పాండ్ అవ్వాలి. బాల్ ఎట్లా వస్తుంది తెలియదు, దాని ముందా కూడా తెలియదు, వాడి చేతిలో నుంచి బాల్ వదిలినాక కూడా నీకు అర్థం కాదు కింద పడదాకా. ఎస్ఆర్ నో? ఈ బిజినెస్ కూడా అట్నే ఉంటుంది, ఎవడు ఎప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతుందో నీకు అన్ని బాళ్ళు ఆడుతందుకు రెడీగా ఉండు, ఏం కాదు సావవు. ఇప్పటిదాకా జీవితం సగం సంకనాకపోయింది, ఏం బీకలే, ఇప్పటి నుంచన్నా ఏమైనా ట్రై చేయి, కొంచెం ఆ మనసు దాని మీద పెట్టు. ఏమవుతుంది మాక్సిమం ఏమవుతుంది, ఓ 1,00,000 వస్తుంది నెలకు, అంతకుమించి ఏం కాదు. గట్టిగా ప్రయత్నం చేస్తే నెలకు 1,00,000 వస్తుంది. అందుకే చెప్పింది శ్రీశ్రీ, పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేది ఏం లేదు పేదరికం తప్ప, ఈఎంఐ నుంచి బాధ తప్ప. ఎస్ఆర్ నో? 4 రోజులు ఇటురికి, 2 రోజులు అటురికి, ముందు ఒక్క పని అయితే చేయరు. నా రిక్వెస్ట్ యాజ్ అ ఫ్రెండ్ గా నేను చేసిన 2 పనులు మీకు చెప్తా. అందులో మొట్టమొదటి పని, బేకార్ గాళ్ళ సోపతి పెట్టు. సోపతి అంటే ఫ్రెండ్షిప్. బేకార్ గాళ్ళంటే ఎవరు సార్ అంటే, నీ జీవితంలో నువ్వు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అట్లాంటివన్నీ ఫేకు, నీ ముఖానికి లచ్చ రాదు, నువ్వు కారు కొట్టవని ఎవడన్నా, వారు మీ భర్త అయినా మీ ఇంట్లో భార్య అయినా పక్కన పెట్టాను, నో ప్రాబ్లం, విడాకులు తీసుకోని చెప్పట్లేదు, బట్ డోంట్ లిజన్ టు దెమ్. దరిద్రం ఏంటంటే వాళ్ళే నీ జీవితాన్ని సంకనాకిచ్చేది. నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ వైన్ షాప్ కౌంటర్ లో మందులు అమ్ముతున్నాడు, కౌంటర్ లో కూర్చొని నెలకు 18,000 సాలరీ చేస్తాడు. నేను మీటింగ్ పోయిన 3వ రోజు వాడిని చెప్పినారే బిజినెస్ లో జాయిన్ గా అంటే, ఫేక్ రావన్నీ నేను చాలా చూసినా, నీకు 1,00,000 వచ్చినా నాతో మాట్లాడు అన్నాడు. వాడు ఇప్పటికీ 18,000 నుంచి 20,000 దాకా 20,000 ఉన్నాడు, నాకు నెలకు 6,00,000 వస్తున్నాయి. వాడు ఇప్పుడు మీటింగ్ రారా అంటే, ఇక నువ్వు ముందర పడ్డావురా నాతోటి కాదు. వాడిని చూస్తున్నాడు, ఇంకోటి వచ్చింది జాయిన్ అయ్యి, ఇప్పుడు నెలకు 3,500 ఏమో తీసుకుంటున్నాడు. వాడేమంటున్నాడంటే, నువ్వు అప్పుడే నాకు ఇంత గట్టిగా చెప్పిపోతేమరా, నేను అప్పుడే ఇంత గట్టిగా చెప్పుడు కదా, నువ్వు ఫేక్ అంటే కదా అంటే, ఏదో అంటాం మస్తుగా అట్లా అంటే, నీకు తెలియదారా? తెలియదు, నీ మాట ఇంటే నా నోట్లో మన పడదు కదా. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కదరా, ఓహో క్లోజ్ అంటే ఆ క్లోజా, అంతే కదా, అంతేనా కదా? నీ క్లోజ్ ఫ్రెండ్ నీకు 1,00,000 రూపాయలు రావడానికి హెల్ప్ చేయడు, నా మాట రాసి పెట్టుకో, నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు రేపు. మీ మదర్ బిలీవ్ చేయదు నిన్ను, నీ ఫాదర్ బిలీవ్ చేయడు, మీ భార్య బిలీవ్ చేయదు, నీ భర్త బిలీవ్ చేయడు, నీ కొడుకు బిలీవ్ చేయడు, నీ కూతురు బిలీవ్ చేయదు, నీ ఫ్రెండ్ అసలే బిలీవ్ చేయడు. నిన్ను నమ్మేది ఒక్కడే వేస్తే ఇలా నీ చేయి పట్టుకొని వచ్చినటువంటి నీ అప్లై నీకు షేపే లేదు, నువ్వు ఒక్క రాయి, ఉత్త రాయి లెక్క వచ్చిన